బ్రాండ్ అంబాసిడర్ మన పులిబిడ్డ. అలాంటి ఓడితో పవర్ఫుల్ సినిమా తీస్తే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with Asama. Please let's welcome them. అరే అన్నా సినిమా తీద్దారా సిద్ధమనా? అరే ఆడు పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతాడు గణపతి కాంప్లెక్స్ దగ్గర. అందరికి నేనే లైఫ్ ఇచ్చిన అని చెప్పుకుని తిరుగుతాడు. ఎవడు రాడు? ఆడే నా బుల్లెట్ భాస్కర్ గాడు. అలా ఫోన్ చేయలేపోయి. సరే అన్న. అరే బుల్లెట్ భాస్కర్ అన్న పిలుస్తుందరా. వీడు ఆరడుగుల బుల్లెట్. సార్ ఏంటి సార్ పిలిచారంట? సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఏ సినిమా తీస్తారు సార్? పోకిరి అని చెప్పి చాకరీ చేయించుకున్నారు. ఇంద్రా సినిమా అని చెప్పేసి పైసా ఇవ్వలేదు. అడిగితే భూమి రేట్లు తగ్గిపోయి అంటున్నారు. నేను చేయండి సార్ సినిమా. ఇప్పుడు భూమి ఉంటే కదా అమ్మేసిన. క్యాష్ ఎక్కడ ఉంది సార్? అదేంది రాబాయి? సినిమా తీసి డబ్బులు తీసుకొని పో. సినిమా హీరో ఎవరు సార్? అనుకుంటాడు నా కొడుకే. ఆ బెప్పం గారితో ఈ సినిమా ఏంటి సార్? ఆడకట్ట పెద్ద బెప్పం కాదు, ఆడకట్ట చెత్తన ఎవరు సార్? బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్ ఏ సినిమా తీయమంటారు? మగధీర తీద్దాం అనుకుంటున్నా. ఓకే సార్. మిత్రబింద ఎలా ఉంటది? మిత్రబింద కాలిపోయి ఎత్తడి బిందెని తీసుకొచ్చి మిత్రబింద అంటారా? సిగ్గులేదురా నీకు? మరదలు ఊరు నుండి వచ్చింది. ఓసిడీకే. అరే అందరూ కాజల్ లాగా ఉండాలంటే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? ఆ ఎత్తకు చండాలకు దించు. స్టైల్ ఇది, స్టైల్ ఇది. మన షేర్ ఖాన్ గారిని పిలిపించండి. షేర్ ఖాన్ ఎవరు రాయుడు? షేర్ ఖాన్. ఒరే షేర్ మార్కెట్ దగ్గర సిగరెట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. సరే హీరోని పిలిపండి. హీరో మాత్రం సూట్ అవ్వాలి. హీరో నా కొడుకు వస్తాడు చూడు ఇప్పుడు. దెప్పలో తాబేల్లా ఉన్నాడు. ఏంటి సార్ ఆడు? మూగధీరా. మూగధీర కాదురా, రే మగధీర. నా పేరు కాళ్ళ భైరవా. కాళ్ళ భైరవ కాదురా, కాళ్ళ భైరవ. ఫస్ట్ సీన్ దా. ఫస్ట్ సీన్ ఎందుకు నేను రావాలి? ఇలాంటి ఎదవ లాజిక్ చెప్పంటే మామూలు కొట్టను. హలో డైరెక్టర్, ఈ సినిమా మాది. నీకెందుకంత బీపీ? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావా? క్లాప్ బోర్డ్ తీసుకురండి అమ్మా. హీరోయిన్ చున్నీ పారేసుకుంటాను. ఆ చున్నీ కోసం నువ్వు ఇలా వచ్చి నా ప్రాణాలు అడ్డైనా సరే ఆ చున్నీని తీసుకొస్తాను. కోటికి పోతే 100 రూపాయలు పెడితే 3 చున్నట్టు. రెడీ? నేను దోమలు కొట్టట్లేదురా, క్లాప్ కొడుతున్నా. డైలాగ్ ఏంటి చెప్పు? మీ చున్నీ కోసం నా ప్రాణాలు అడ్డేసినా తీసుకొస్తా. నీ చున్నీ కోసం నా ప్రాణాలు అడ్డేసినా తీసుకొస్తా. నీ సున్ని కోసం. సున్ని నాకు కాదురా, హీరోయిన్ చెప్తున్నావు. ఇక్కడ ఉంది హీరోయిన్. ఇక్కడ అక్కడ చూసుకో సార్. ఈ పేరు ఏం పేరు? మిత్రబింద. హలో బిందా. మిత్రబింద. రెడీ యాక్షన్. హలో మిత్రబింద, నీ సున్ని కోసం నా ప్రాణాలైన అడ్డం పెడతా. ఎంత బాగా చెప్పాలరా, ఎమోషన్ అది. ఎమ్మ అడిపోయిందో. రెడీ నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం. అమ్మా రండమ్మా. మిత్రబిందాన్ని ముట్టుకుంటే నీకు షాక్ కొడుతుంది. ఆ స్పర్శ నాకు తెలియదు. ది టచ్ పట్టుకో, షాక్ కొడుతుంది. అరే వేస్తారు. ఇదేంటి? షాకు ఉండదురా, ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. తెలియదు. షాక్ అంటే ఈ షాక్ కాదు, మీ ఇద్దరి స్పర్శలో తెలియనటువంటి ఒక అనుభూతి. ఒక రకమైనటువంటి స్పర్శ. అర్థమైందా లేదా? దానికి ఎక్స్ప్రెషన్ నాకు ఏం అర్థం కాలేదు. అర్థమైంది కదా? అమ్మా రామా చేపెట్టు. నువ్వెందుకు వంగుతున్నావు? రెడీ? ఆ ఫీల్, ఆ ఎక్స్ప్రెషన్, స్పర్శ చెయ్యి. సార్ ఒక పని చేద్దాం సార్. బాహుబలిలో ఆంబోత్ సీన్ మనం క్యాప్చర్ చేద్దాం. నువ్వు ఆంబోత్ తో ఫైటింగ్ చేయాలి. ఎలా చేస్తావు? నన్ను ఎందుకు కొడుతున్నారా? ఆంబోతులు
నేను ఆంబోతులా కనిపిస్తున్నాను అట్లనే ఉన్నావు మరి. వాడు అటలో తప్పే లేదు అది. ఆంబోతుని భయపెట్టాలి. ఎలా భయపెడతావు? ఉషు, ఉషు అను. హై, 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 హై. నిన్ను ఆంబోతుని మేపమనలేదురా, ఆంబోతుతో ఫైటింగ్ చేయమన్నాను. ఫైటింగ్ అంటే దానికి వస్తుందా? నువ్వు చేసినట్టు చెయ్యిరా చాలు. మరి ఇక బ్లౌజులు అవన్నీ దొడుకు దానికి దేనికి? దానికి దానికి బ్లౌజులు అక్కర్లేదు, నువ్వు చెయ్యి. ఏంటి సార్ వీడిని ఆర్టిస్ట్ చేయమంటారా నన్ను? నువ్వు ఆర్టిస్ట్ అయినప్పుడు ఆర్టిస్ట్ కాడా? షేర్ ఖాన్ ఏడి? నేనండి. ఒక గుర్రం తెచ్చుకో. అద్భుతమైన డైలాగ్. శతద్రువ వంశం, 100 మందిని చెప్పతే గాని చావని వీర వంశం. డైలాగ్ అంతా ప్రాక్టీస్ చేసాగా. మనం స్క్రిప్ట్ ఫాలో అవుతుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. మన పర్ఫార్మెన్స్ ఏంటో చూపించాను. నేను చూడండి ఇప్పుడు. రెడీ? రే బైరవా, యువరాన్ని ఆడికి అప్పగింతాను మాట ఇచ్చాను. మర్యాదకి యువరాన్ని తీసుకెళ్లి ఆడు ఒళ్ళో కూర్చోబెట్టి నా కాలు దండం పెట్టి లేకపోతే చెప్పించి కొట్టేస్తాను. అది కాదురా, ఇది నరసాపురం మొగల్తూరు మార్కెట్టా లేకపోతే సినిమానా? డైలాగ్ ఏదిరా? పెర్ఫెక్షన్ అయితే, యాక్షన్ అయితే. ఇప్పుడు చెప్తాను చూడు. చెప్పు. నీకు దమ్ముంటే నా సైడ్ నుంచి నగరా. ఎంతమంది? 100 మంది. ఇక్కడ ప్రొడక్షన్ లో అన్నం పెట్టలేక చేస్తాను. చెప్పాలి నువ్వు. 100 మందిని ఒకేసారి రమ్మను. ఎందుకు? ఎందుకు కాదురా, నీతో ఫైటింగ్. 100 మంది తోట. వామ్మో వాయు. నేను చెప్పు. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారా? చెప్పు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. రమ్మను. తోలు తీస్తా. చెప్పు. ఇక్కడ ఉన్నారు 100 మంది. ఎడబడతారా? వాళ్ళు చంపాను, నిన్ను డైరెక్టర్ అవుతా. ఇంకో సీన్ పెట్టు. ఇది చెప్పవా? చెప్తా. చెప్పు. చెప్పిన సినిమాకి ప్రాణం పోసేసి మిత్రబిందా, మిత్రబింద ఇప్పుడు కింద పడిపోతుంది, నువ్వు కాపాడాలి. ఓకే? మిత్రబింద కిందకి వెళ్ళిపో. కింద పడలే, పడు. అది పడదు, పడినట్టు చూపిస్తాను. సీజీలో చూపిస్తా. కొండలు, నువ్వు కొండ మీద ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? నేను కొండ మీద ఉన్నా. చెప్పు. కాపాడు. సీజీలో? సీజీలో కొండ వస్తుంది, సీజీలో అమ్మాయి వస్తుంది, నువ్వు టచ్ చేస్తూ కాపాడాలి. నన్ను కూడా సీజీలో చూంటాను. నేను ఎందుకు? నువ్వు హీరో, మగధీర. అద్భుతమైన సీన్. టాటా బాయ్. టాటా బై బై ఎందుకు వచ్చింది? అల్ల పడితే చెప్పాలన్నా. నువ్వు అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నించాలి. అంటే దాన్ని ఏం చేయాలి? దాన్ని లేపాలి పైకి. వామ్మో, అది పండుకున్నట్టుందే. నేను చెప్తే నా వల్ల కాదు. లేపాలిరా. నువ్వు లేపు. నీ లేపకూడదు నాన్న, హీరోయిన్ నువ్వే లేపాలి. నా వల్ల కాదు. రే కాలభైరవా, చెప్పురా. కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నేను మింగేసి విర్రవీగుతున్నాయిరా. అవునా? నువ్వు అస్తమించావనుకుంటున్నాయే. నువ్వు చచ్చిపోయినావు, నీ ప్రేమను మళ్ళీ బతికించుకోవడానికి మళ్ళీ పుడతావురా భైరవా. అది చచ్చింది, దీని కావాలే. నువ్వు కూడా చచ్చిపోతావు, దాంతో పాటు నువ్వు కూడా దూకేయాలి దానికోసం. ఓ అయ్యా నాయనా, నేను చంపుతాను. ఉండను పో. రేయ్, మళ్ళీ పుట్టిస్తారా నిన్ను? ఎవరిని పుట్టిస్తానికి? అది కాదు నాన్న, సినిమాలో చచ్చిపోతే నీకు మరో ప్రస్థానం మొదలవుతుంది. మరి సినిమాలకు పోంపా. ఎందుకు? సినిమాలో చచ్చిపోన్నావుగా. ఈ సినిమాలో నువ్వు చచ్చిపోతావు నాన్న, మళ్ళీ పుడతావు. ఆవిడతో పాటు దూకే. ఈవితో పాటు ఎందుకు? ఆవిడ పట్టుకోవడానికి లేపలేక చెయ్యి అందించి దూకేయాలి. ఓకే. ఓకే, కట్. సార్ ఎలా ఉంది సార్? అదిరిపోయింది సినిమా. 100 రోజులు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మా పేమెంట్లు మాకు ఇచ్చేస్తారా? ఉండి పాత 3,000 ఉన్నాయి కదా, అవి కూడా ఇచ్చేది. రేయ్ అసిస్టెంట్, ఎక్స్క్యూజ్ మీ, శంషాబాద్ శంకర్ అంటే ఎవరు? నేనే. శంషాబాద్ లో భూమి అమ్మింది మీరేనా? నేనే అమ్మినా. భూమి అమ్మినప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టలేదు, క్యాష్ మొత్తం సీజ్ చేస్తాను. రామనాథం, క్యాష్ తీసుకో. కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది. సరోజా గారు, ఎలా అనిపించింది ఈ స్పూఫ్ మీకు? భలే ఉన్నాడు మీ మగధీర. ఓకే, ఫన్నీగా అనిపించింది. థ్యాంక్ యూ రోజా గారు. నాకు బాబు సార్ బాగా ఎంటైన్ చేసావు. గుడ్.